మల్కాజ్గిరి పార్లమెంటరీలో ఘన విజయం సాధించిన ఈటెలకు సన్మాన కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మహిళా కార్యకర్తగా అటు మహిళా మోర్చాలో పనిచేస్తున్నటువంటి వనమాల రెడ్డి గారితో మనం ఆమెను అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి, ఈటెల యొక్క గెలుపులో మీ వంతు పాత్ర ఎలా ఉంది? గెలుపు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? అయితే బూత్ స్థాయి నుండి మేము పనిచేసినాం. లెవెల్లో కార్యకర్తలు 4-5 మెంబర్స్ కానీ, మళ్ళీ అలా కాకుండా టీము ప్రతి డివిజన్ కు ఒక 20 మందిని వెనకాల డోర్ టు డోర్ వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టిండు, ఏ విధంగా చేసిండు, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ ఏ విధంగా తీసుకొచ్చిండు, వాళ్ళకు ఏ విధంగా ఫేవర్ చేసిండు అనే దాని గురించి కూడా మాట్లాడినాము. చాలా మంది పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యిండ్రు. మీరు ఒక్కొక్కరైతే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మీరు ఎందుకు తిరుగుతున్నారు, నరేంద్ర మోడీ గారిని కంపల్సరీ గెలిపిస్తాం, మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మాకు అలాంటి విషయాలు చెప్పిండ్రు. మేము ఒకవేళ ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క పార్టీల వాళ్ళు వెళ్తే వాళ్ళ కాంప్లైంట్స్ ఇస్తే ఇలా తీసి పడేసి చూసినాము. కాకపోతే మేము ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంట్లో నీళ్ళు అవుతారా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఒకటి, ఆ నరేంద్ర మోడీ గారి పథకాలు ఒకటి, అది గ్రౌండ్ లెవెల్ వరకు ఏ విధంగా వస్తున్నాయో దాని అభిమానంతో మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అదే విధంగా కష్టపడినామో వాళ్ళు మా కష్టానికి ఫలితంగా ఇన్ని రోజుల తర్వాత మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగరేసే అవకాశాన్ని ప్రజలు మాకు కల్పించారు. అయితే స్థానికంగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారు కదా, మరి ఈ పరిస్థితుల్లో షాపూర్ నగర్ పరిధిలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోకి మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి సంబంధించిన మరి అటువంటి సమయంలో మీరు బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏ విధంగా చూసారు? ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరికి సంబంధం లేదు కదా, మరి ఈటెల రాజేందర్ ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఇక్కడ ప్రజలు ఎలా స్వీకరించారు దాన్ని? అసెంబ్లీ లెవెల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ సెంట్రల్ లో మన బీజేపీ ప్రభుత్వమే పనిచేసింది కాబట్టి నరేంద్ర మోడీ అందరికీ తెలుసు. వాళ్ళు లోకల్ గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది చేసినా అవి తీసుకుంటాం మేము, తర్వాత చేస్తాం మేము అనేది వాళ్ళు మాత్రం హామీ ఇచ్చారు. అయితే ఈటెలకు ప్రజలలో ఉన్నటువంటి ఒక మాస్ లీడర్ గా, ప్రజల మనిషిగా, ప్రజలలో ఉన్నటువంటి కరిష్మానే పనిచేసిందంటారా, లేదా మోడీ ప్రభావం కూడా ఇక్కడ పడి ఉండవచ్చా? మోడీ చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈటెలకు ఈ రోజు ఇంత గెలిపొచ్చిందని అంటారా? మోడీ చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, మన ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిండు. ఆయన కూడా అందరికి తెలిసిన వ్యక్తే, ఆయనది కూడా ఉంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవులు కూడా చేశారు కదా, ప్రతి ఒక్కరికి ఆయన తెలిసిన వ్యక్తి. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. ఆయనను ఉద్దేశించి కూడా ప్రజలు ఓట్లేసారు. థ్యాంక్ యూ అండి.